హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇది మా వేల్స్ డే 2 ట్రిప్. మేము డే 2 మార్నింగే స్కందవేల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. మేముండే అకామిడేషన్ దగ్గర నుంచి స్కందవేల్ మాకు 1 అవర్ డిస్టెన్స్‌లో ఉంది. కానీ మేము కారమాక్టన్ అనే టౌన్‌కెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ చూసుకొని అప్పుడు స్కందవేల్‌కి బయలుదేరాము. స్కందవేల్‌కి వచ్చే దారి మొత్తము సింగిల్ రోడ్డు. ఒక్క కార్ మాత్రమే పడుతుంది. కాకపోతే దారిలో పాసింగ్ ప్లేసెస్ అనేవి ఉంటాయి. సో, ఎదురుగా ఏదన్నా కార్ వస్తుంటే మనం ఆ పాసింగ్ ప్లేస్‌లో ఆగి ఎదుటి వాళ్ళకి దారివ్వాలి. స్కందవేల్‌లో మెయిన్ టెంపుల్ మురుగన్ టెంపులే అయినా ఇక్కడ విష్ణుమూర్తి ఆలయం, రంగనాథ స్వామి ఆలయం, షిరిడి సాయిబాబా ఆలయం, ఇంకా మహాశక్తి అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ అందరూ మన దేవుళ్ళే ఉన్నా వీళ్ళు దీన్ని కంప్లీట్ హిందూ టెంపుల్‌లా అయితే చెప్పరు. ఇదొక మల్టీ ఫెయిత్ టెంపుల్ అని చెప్తారు. అంటే 6 రకాల మతాలు వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. ఈ టెంపుల్ అయితే చాలా పెద్ద ఏరియాలో ఉంది. ఒక్కొక్క టెంపుల్‌కి 1 మైల్ గ్యాప్‌లో కూడా ఉంది. ఇక్కడ టెంపుల్స్‌తో పాటు వీళ్ళు ఏనుగుల్ని, ఇంకా జింకల్ని కూడా పెంచుతున్నారు. మేమైతే ఫస్ట్ షిరిడి సాయిబాబా టెంపుల్‌కైతే వెళ్ళాము. కానీ ఇక్కడ లోపలికి కెమెరాస్, ఫోన్స్ అనేవి అలో చేయరు. సో, బయటున్న నేచర్ మొత్తం చక్కగా చూసుకొని తర్వాత టెంపుల్ లోపలికెళ్ళాము. పేరుకే టెంపుల్స్ కానీ ఇక్కడ పూజారులు ఎవ్వరూ ఉండరు. వీళ్ళు అన్ని టెంపుల్స్‌లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే పూజ చేస్తారు. ఒకవేళ మనం హారతి అలాంటివి చూడాలనుకుంటే వాళ్ళు పూజ చేసే టైంలో మాత్రమే రావాలి. ఇక్కడ పూజ టైమింగ్స్ ఏంటో వీళ్ళ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సమ్మర్‌కి ఒకలాగా, వింటర్‌కి ఒకలాగా టైమింగ్స్ ఉంటాయి. మేము వెళ్ళిన టైం ఫిబ్రవరి. ఈ టైంలో మార్నింగ్ 5:00కి మురుగన్ పూజ, 6:30కి మహాశక్తి అమ్మవారి పూజ, 9:30కి విష్ణుమూర్తి పూజ, 1:30 ఆఫ్టర్‌నూన్‌కి మళ్ళీ మురుగన్ పూజ, ఈవినింగ్ 6:00కి మహాశక్తి అమ్మవారి పూజ, ఇంకా నైట్ 9:00కి మళ్ళొక్కసారి మురుగన్ పూజ. ఇవి టైమింగ్స్. సాయిబాబా టెంపుల్, విష్ణుమూర్తి టెంపుల్ ఆల్ డే ఓపెన్ ఉంటాయి. మనం వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు. కానీ అమ్మవారి టెంపుల్ ఇంకా మురుగన్ టెంపుల్ మాత్రము పూజ టైమ్స్‌లో మాత్రమే ఓపెన్ చేస్తారు. మనకి మామూలుగా అమ్మవారి దర్శనం కానీ, మురుగన్ దర్శనం కానీ చూడడానికైతే కుదరదు. మేము వెళ్ళే టైంకి మురుగన్ టెంపుల్ క్లోజ్ చేసేసారు కాబట్టి మేము విష్ణుమూర్తిని, సాయిబాబాని చూసుకొని అమ్మవారి టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళే దారి 18 మినిట్స్ వాక్ అని అయితే రాశారు. కానీ ఇది దగ్గర దగ్గర 1 మైల్ ఉంది. అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళే దారిలోనే ఈ ఆశ్రమం ఫౌండర్ గురుశ్రీ సుబ్రహ్మణ్యం గారి సమాధి ఉంది. సో, మేము అక్కడికి కూడా వెళ్ళి విజిట్ చేశామన్నమాట. అతని సమాధి పైన వీళ్ళు ఒక పెద్ద శాలిగ్రామం కూడా ప్రతిష్ఠించారు. మేము వెళ్ళే టైంకి మురుగన్ టెంపుల్ అండ్ ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. మేము అట్లీస్ట్ బయట నుంచి చూడడానికి ఉంటుందేమో అనుకున్నాము. కానీ కంప్లీట్‌గా క్లోజ్ అన్నమాట. ఈ టెంపుల్‌కి విజిట్ చేయాలన్న ప్లాన్ ఉంటే ఖచ్చితంగా మార్నింగ్ 6:00 కానీ, ఈవినింగ్ 6కి కానీ వెళ్ళండి. అప్పుడైతే దర్శనాలు బాగా జరుగుతాయి. చెప్పాను కదండీ! వీళ్ళు టెంపుల్స్‌ని చూసుకోవడంతో పాటు టెంపుల్ సేవ కోసము ఏనుగుల్ని, జింకల్ని పెంచుతున్నారని. మాకు ఏనుగులైతే కనిపించలేదు కానీ జింకలు మాత్రం కనిపించాయి. ఈ టెంపుల్ కంప్లీట్‌గా చూడ్డానికి ఒక 2-3 అవర్స్ అయితే సరిపోతుంది. సో, హాఫ్ డే టెంపుల్‌లో స్పెండ్ చేసిన తర్వాత మేము దగ్గరలో బీచెస్ ఉంటే ఆ బీచెస్ చూడడానికి స్టార్ట్ అయ్యాము. ఇవి పేరుకే బీచెస్ కానీ ఇక్కడైతే వాటర్ దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ లేదు. సో, మేము ఫస్ట్ సెయింట్ గోవన్స్ చాపెల్ దగ్గరికి వెళ్ళాము. ఇది ఒక చిన్న చర్చ్ లాంటి ప్లేస్ అన్నమాట. రాళ్లతో కట్టబడి ఉంటుంది. మేమైతే దాని దగ్గర దాకా వెళ్ళలేదు. కానీ చుట్టూ ఉన్న వ్యూ మాత్రం చాలా బాగుంది.
ఆ తర్వాత మేము గ్రీన్ బ్రిడ్జ్ ఆఫ్ వేల్స్ అనే ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదేంటంటే సముద్రంలో బ్రిడ్జ్ లాగా ఫామ్ అయిన ఒక రాక్ ఫార్మేషన్. అయితే ఈ ప్లేస్ మిలిటరీ ఫైరింగ్ రేంజ్లో ఉంటుంది. అంటే మిలిటరీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వాళ్ళ ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడానికి యూజ్ చేసే ప్లేస్ ఏరియాలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడన్నా ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే నార్మల్ పీపుల్ని అయితే అలో చేయరు ఇక్కడికి. సో ఇక్కడికి వెళ్ళాలి అనుకునే ప్లాన్ ఉన్న వాళ్ళు ఒక్కసారి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ రోజు ఫైరింగ్ ఉందో లేదో చూసుకొని వెళ్ళడం అయితే బెటర్. కార్ పార్క్ నుంచి ఈ బ్రిడ్జ్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికైతే ఒక 100 మీటర్స్ ఉంటుందేమో. వ్యూ మాత్రం చాలా బాగుంది. కానీ చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తము క్లిఫ్స్ ఉన్నాయి. అండ్ ఈ క్లిఫ్స్ నుంచి పడిపోకుండా ఉండడానికి వీళ్ళైతే ఎలాంటి బార్కెట్స్ యూజ్ చేయలేదు. ఆ తర్వాత మేము స్టాక్ రాక్స్ అనే ప్లేస్కి వెళ్ళాము. ఇదేంటంటే సముద్రంలో 3 పొడుగ్గా ఉండే పెద్ద పెద్ద రాళ్ళు ఫామ్ అయ్యాయి అన్నమాట. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. యూజువల్గా ఈ ప్లేసెస్ అన్నీ సమ్మర్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్. ఎందుకంటే సమ్మర్లో విజిట్ చేసినప్పుడు ఆ సన్లైట్కి ఇక్కడ ఉండే వాటర్ బ్లూయిష్ గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇందాక మేము విజిట్ చేసిన గ్రీన్ బ్రిడ్జ్ ఆఫ్ వేల్స్ అండ్ ఈ రాక్ ఫార్మేషన్ అంతా ఒకే దగ్గర ఉంటాయి. సో ఇదంతా కూడా మిలిటరీ రేంజ్లోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ డ్రోన్స్ యూజ్ చేయడం అన్నది స్ట్రిక్ట్లీ నో అన్నమాట. ఇంకా ఇక్కడ చాలా బర్డ్స్ కూడా ఉంటాయి. వేల్స్లో బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏదన్నా ఉందంటే అది ఇక్కడ ఉండే పఫిన్స్ని చూడడం. వేల్స్లో పెంబర్క్షైర్ అనే కౌంటీలో స్కోమర్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ నిండా పఫిన్స్ అనే ఒక బ్యూటిఫుల్ బర్డ్స్ ఉంటాయన్నమాట. ఆ ఐలాండ్కి బోట్ ట్రిప్స్ ఉంటాయి. అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కానీ మేము ఈసారి ఆ ట్రిప్ అయితే వేయలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఐలాండ్కి వెళ్ళేటప్పుడు, ఆ ఐలాండ్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం చిన్న హైక్ చేయాల్సి ఉంటుంది. సో చిన్నపిల్లలతో ఆ హైక్ కొంచెం కష్టం. అదండి మా వేల్స్ ట్రిప్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.